నరేంద్ర మోదీ నాయకత్వం శనిలా దాపరించిందని కాంగ్రెస్ 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో తులసిరెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే అజయ్ సింగ్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుండి 143 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని తులసిరెడ్డి ఆరోపించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 11 నెలల్లో 2,22,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నట్లు తులసిరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తులసిరెడ్డి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక శనిగ్రహంలా దాపరించింది. నరేంద్ర మోడీ పాలనలో ఈ 11 సంవత్సరాల్లో 140 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో 67 సంవత్సరాల్లో జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 12 మంది ప్రధానుల కాలంలో 67 సంవత్సరాల్లో 40 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలము మోడీ ప్రభుత్వం 11 ఏళ్లలో 143 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. ఈరోజు పేపర్లో చూసాం, డాలర్తో రూపాయి మారక విలువ పాతాళానికి పడిపోయింది. అచ్చే భారత్ అంటూ ఈ దేశాన్ని సచ్చే భారత్ చేశాడు. సబ్కా వికాస్ అంటూ సబ్కా వినాశ్ చేశాడు. కేవలం ఈ 17 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం 2,22,000 కోట్ల రూపాయలు అదనపు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. దాని తర్వాత కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈ 17 నెలల్లో 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద అదనపు భారం మోపింది.